తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు గురువారం సదాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సందేశాన్ని చదివి వినిపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలను వివరించారు. అదనపు కలెక్టర్ మాధురి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబర్దాస్ రాజేశ్వర్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ కె సరస్వతి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సదాశివపేట మండలం నుంచి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడానికి, రైతుల యొక్క భూ సమస్య పరిష్కారాలు మరింత సులభతరం చేయడానికి భూభారతి చట్టం అన్నది ప్రవేశించడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3 నెలల లోపల అంటే మన ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మనకు ఎప్పుడైతే మనం సవరణ చేస్తామో రికార్డ్ ఆఫ్ రైట్స్ లో దాంట్లో నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సవరణ చేయాలన్నా కూడా, ఏది మార్చాలన్నా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే పార్టీస్ అందరికీ కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చెప్పేవారు, మాకు తెలియకుండానే మా పేరు మార్చారని. కానీ ఇప్పుడు ఈ నోటీస్ సిస్టమ్, ఫీల్డ్ ఎంక్వైరీ సిస్టమ్ మరియు హియరింగ్ అన్నది కంపల్సరీ చేయడం వల్ల ఇటువంటి తప్పులు అన్నవి జరగకుండా ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఏదైనా అసంతృప్తి ఉంటే అప్పీల్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వరకు ఒకసారి ఆర్డర్ ఫైనల్ అయిన తర్వాత సివిల్ కోర్ట్ ఒకటే వారికి ఫైనల్ రిజాల్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు రెండంచెల అప్పీల్ సిస్టమ్ అన్నది ప్రవేశపెట్టడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓ అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద ఎకరానికి 8 క్వింటాలు తీసుకుంటున్నారు అంట. మరి వ్యవసాయంలో ఇబ్బంది అవుతుంది రైతులకు చెప్పి 20 క్వింటాలు తీసుకుంటే మరి రైతు సంతోషంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా తీసుకున్నాం. తప్పకుండా వేరే దగ్గర అయింది అంటే తప్పకుండా మన కాన్స్టిట్యూన్సీలో కూడా మన మండలం కూడా అదే విధంగా చేసే విధంగా ఏదైనా తీసుకున్నామని తెలియజేసుకుంటూ, మరి ఎన్ని చెప్పినా ఇప్పుడు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. సన్నబియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు కొంతమంది రేషన్ కార్డులు 10 ఏళ్ళు రేషన్ ఒకరికి 20 ఒక కార్డు రాలేదు. అయ్యో మా అక్కలకు వస్తున్నాయి, లేకపోతే మా అమ్మ నాన్నకు వస్తున్నాయి, మా కొడుకు కూడా వస్తాయి, వాళ్ళు బాధపడుతున్నారు. అవి ప్రింట్ అవుతున్నాయి. రేషన్ కార్డు సర్వే అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, ప్రింట్ అవుతున్నాయి. తప్పకుండా త్వరలోనే మీ అందరికీ కూడా అర్హులైనందరూ కూడా రేషన్ కార్డు ఇస్తే మీరు కూడా సన్నబియ్యాన్ని తినే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే గవర్నమెంట్. అందుకనే ఇవన్నీ చేస్తున్నది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పడం చాలా తగ్గించింది. చెప్పుకోలేకపోతే పలువుల వరకు చెప్పే పరిస్థితి లేకపోయింది. గత ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, చేసేదేమి లేదు అని చెప్పేది ఎక్కువ ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎక్కువనే అని చెప్పే తక్కువ. వాటినన్నీ మీరు అనుభవిస్తున్నారు. మీరన్నీ చేస్తే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి. మనకు బస్సు పిలిచింది, నడిపిస్తుంది. మరి ఉద్యోగాలు కూడా 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకెవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టే టైం ఈ నెల 24 వరకు ఉంది.
వాళ్ళకు లోన్లు కూడా పెట్టుకునే రీతిగా ఎవరైనా ఉన్నట్టు ఇలాంటి సదుపాయాలుగా ఉన్న ముందు మనం చేసుకుందాం, మనందరం కూడా సంతోషిద్దాం.